హాయ్ అండి. ఈ వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఏదో చిన్నగా నాకు వచ్చినట్టు చేసుకున్నాను. నేను ఎప్పుడు చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట వరలక్ష్మి వ్రతం చేయటం అంటే. చాలా అద్భుతంగా చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఏదో నాకు తోచినట్టు ఏదో కొంచెం అలా ముగిచ్చేస్తా. ఇదిగోండి లక్ష్మీ రూపు తెచ్చుకొని ఏదో కుదిరినట్లు కొంచెం అమ్మకి ప్రసాదాలు వండుకొని ఇలా చేస్తా. అయితే ఒక విషయం ఏంటంటే మా అమ్మ చిన్నప్పుడు చేసేది, నా చిన్నప్పుడు బాగా చేసేది, నాకు గుర్తు. ఇదిగోండి ఇక్కడ తోరాలు ఉన్నాయి కదా, ఈ తోరాలన్నీ నాతో కట్టించేది. పసుపులు రాయించి బొట్లు పెట్టించి అవన్నీ చేసేది మా అమ్మ. తర్వాత ఇంకా మా అమ్మగారు ఇంకా నా చిన్నప్పుడు చనిపోయారు, అయిపోయింది, అది వేరే విషయం. పెళ్ళైపోయింది నాకు. మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు అనుకునేదాన్ని వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఇవన్నీ చేయాలి కదా అనుకుంటే మా అత్తగారిని ఒకసారి నేను అడిగితే వరలక్ష్మి వ్రతం మాకు ఆనవాయితీ లేదు అని చెప్పింది. అవునా అనుకుని నేను సర్లేని ఊరుకున్నా. అప్పుడు చిన్నోళ్ళం కదా, ఊరుకున్నాం. ఇంకా మేము ఎప్పుడు చేయలే. అట్లా ఒక 15 ఏళ్ళ పాటు చేయలేదు. చేయకపోతే ఒకసారి మా నాయనమ్మ ఇట్లాగే వరలక్ష్మి వ్రతంకి లక్ష్మి రూపు కొంటాను రామ్మ అని చెప్పింది. నానమ్మ లక్ష్మీ రూపు కొన్న మా అత్తగారు వాళ్ళకి ఆనవాయితీ లేదంట చేయటానికి, మరి నేను చేసుకోనుగా అంటే అప్పుడు మా నాయనమ్మ చెప్పిన విషయం ఏంటంటే, లక్ష్మీదేవిని కొలవటానికి ఆనవాయితీ ఏంటమ్మా, మన కలియుగంలో ఈ భూమండలం మీద మానవుడిగా పుట్టిన వాళ్ళకి ఎవరికైనా సరే ఆ తల్లి దయ కావాలి. ఆ తల్లిని కొలవటానికి ఆనవాయితీ పెట్టుకోకూడదు. ఆవిడికి ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం నెలంతా కూడా నువ్వు మంచిగా ఉండి మనస్ఫూర్తిగా కొలుచుకొని నీకు ఎట్లాంటి ఆటంకాలు వచ్చినా సరే ఆ తల్లి నిన్ను చల్లగా దీవిస్తుందని మా నాయనమ్మ నాకు చెప్పింది. మా నాయనమ్మ చెప్పి లక్ష్మీ రూపు కొనిపెట్టింది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటికి నేను ఒక 10-15 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంటా వరలక్ష్మి వ్రతం. నాకు తోచినట్లు, నాకు కుదిరినట్లు. ఎప్పుడన్నా ఏదన్నా బై మిస్టేక్ మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అలాంటివి ఆగిపోయిన అట్లా ఆగితే ఆగొచ్చు ఒక 2-3 ఏళ్ళు. కానీ నేను ఒక 10 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉంటా. ఆ తల్లి ఎప్పుడూ నన్ను కరుణిస్తూనే ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పూజ అంటే వరలక్ష్మి వ్రతం. నాకు చాలా ఇష్టం అనమాట. నేను అమ్మని ఇలా కొలుచుకుంటా. అమ్మ దయ ఉంటే మన జీవితాలు అద్భుతంగా ఉంటాయి. ఆ తల్లి అంత చల్లగా దీవిస్తే అంత బాగుంటుంది మన లైఫ్, మన పిల్లల లైఫ్. కాబట్టి ఆ తల్లిని మనం చాలా అంటే చాలా అద్భుతంగా కొలుచుకోవాలి. మనం అసలు ఎంత ప్రేమతో చేస్తే ఆ అమ్మ అంత ప్రేమగా కరుణిస్తాయి. ఇవన్నీ అంటే ఈ డెకరేషన్స్ ఇంకా మోడల్గా చేయాలి అట్లాంటివి ఏం కాదు. మనకు వచ్చినట్టు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. మనకు తోచింది మనం, ఇదిగో చూడండి, ఈ మందార పువ్వులు, ఆ తులసాకులు ఇవన్నీ మా దొడ్లో పూచినవే. మా దొడ్లో ఉన్న ఆకులతో పువ్వులతో అట్లాంటి వాటితో మేము కొలుచుకున్నాం. ఏదో తక్కువగా ఒక 200-300 పెట్టుకొని కాయలు తెచ్చుకొని, ఇంకా ఈ చిన్న చిన్నవన్నీ మన ఇంట్లో ఉండేవే కదా. కాకపోతే వరలక్ష్మి వ్రతానికి ఇంపార్టెంట్ ఏంటంటే తాంబూలం. మనం ముత్తైదులకి ఇట్లా తాంబూలం ఇచ్చుకుంటే నిండు నూరేళ్ళు పసుపు కుంకాలతో వర్ధిల్తాం, సుమంగిలిగా ఉంటాము అనేది ఒక ప్రతీక. కాబట్టి ఇగో ఇట్లా మంచిగా ఒక చిన్న తోరం కట్టుకొని గాజులు, పువ్వు, ఒక జాకెట్ ముక్క మనం సుమంగళిలకి సుహాసినీలకి ఇచ్చుకుంటే మనం అట్లా ఎప్పుడు కూడా సుమంగళిగా వర్ధిల్లుతామనేది ఒక ప్రతీక. కాబట్టి ఇట్లా ఒక తాంబూలం మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. ఈ వరలక్ష్మి వ్రతం నేను ఇలా చేసుకున్నా. చల్లగా దీవించమని ఆ తల్లిని వేడుకున్నాను.